హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి కాకరకాయ ఉల్లిపాయ కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ముందుగా కాకరకాయలు ఇలా తీసుకొని కొంచెం ఇలా తీసుకోవాలి, మీద చెక్కు తీసేసుకోవాలి, లైట్గానే తీసుకోవాలి. ఇలా కొంచెంగా తీసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గానే చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. మరి లావుగా కాకుండా మామూలుగా చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో గింజలు ఉన్నా కూడా చాలా బాగుంటాయండి, తీసేయనవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం ఇలా కలిపేసుకొని మనం దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టి నాననివ్వాలి. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా, ఇవి తీసుకొని ఇందులో నుంచి నీళ్ళన్నీ పిండేసేయాలండి. ఇలాగా చూడండి, ఈ విధంగా వాటర్ వస్తున్నాయి కదా, మొత్తం అంతా కూడా ఏమీ లేకుండా మొత్తం పిండుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు చేదంతా కూడా పోతుంది. చూడండి, మనకి ఇన్ని వాటర్ వచ్చేసాయండి. ఇప్పుడు ఇలా అన్నీ కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు నూనె వేసుకుందామండి. మనకి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక 6 టీ స్పూన్ల వరకైనా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేగింది కదా, ఈ కాకరకాయ ముక్కలని వేసుకోవాలండి. వేసుకొని ఇది ఒక మీడియం ఫ్లేమ్ మీదనే 5-6 నిమిషాల వరకు వీటిని వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు వీటిని వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇలా వేగాయి కదా, ఇలా ఒక 10 నిమిషాల వరకు వీటిని వేయించుకోవాలండి. ఇప్పుడు వేగిన తర్వాత ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్నాం అనుకోండి, మనకు చేదు అసలు ఉండదండి ఈ కర్రీ. ఇప్పుడు ఇదే నూనెలో కొంచెం ఇంకొక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలని మనం ఇలా కొంచెం లావుగా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి. ఇది ఒక 2 నిమిషాలు వేయించుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మనము ముందు కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కారం మన రుచికి సరిపడినంత వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి హాఫ్ స్పూన్, ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ముందు ఉప్పు వేసి నానపెట్టుకున్నాం కదా, చూసుకొని
వేసుకోవాలి. ఉప్పు కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేద్దాం. ఇలా అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నేను సోంపండి దంచుకున్నాను. ఇలా కొంచెం క్రష్గా దంచి వేస్తున్నానండి. 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులో బాగుంటుంది సోప్ పొడి అనేది వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్నాము. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి సిమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చూసుకున్నాము. ఇప్పుడు తీసేసుకున్నామండి. ఇప్పుడు చివరగా 1 స్పూన్ వరకు అమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర చిన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇంతే అండి, కాకరకాయ రెడీ అయిపోయింది మనకు. ఇంతే అండి, మనకు రెడీ అయిపోయింది కాకరకాయ ఉల్లిపాయ కూర ఫ్రై అయినొచ్చు, లేకపోతే కూర అనొచ్చు. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలకు కూడా పెట్టుకొని తినేయచ్చండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.